హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి సోయా చనా పులావ్ అండి. ఇది చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. డైట్ చేసే వాళ్ళైనా చిన్న పిల్లలైనా ఎవరైనా తినేసేయచ్చు. దీనికి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు. ప్రోటీన్ ఫుడ్ అంటున్నాను, హెల్తీ అంటున్నాను, టేస్ట్ ఎలా ఉంటుందో అనే కంగారు అక్కర్లేదు. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా ఎప్పుడు పలావ్ చేయాలన్నా ఇదే గుర్తొస్తుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న బిర్యానీ హండీ కానీ లేకపోతే కుక్కర్ కానీ పెట్టుకొని కుక్కర్ వేడైనాక అందులోనే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. మీరు అచ్చంగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, నూనెతో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెండు కలిపి వాడుతున్నాను. నెయ్యి వేడైన తర్వాత అందులోనే ఓల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన మసాలా దినుసుల్లోకి ఒక సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్న చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ని బాగా కలుపుకొని ఆనియన్స్ మెత్తబడి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా 5 నిమిషాల తర్వాత మూత తీసి ఆనియన్స్ చూడండి కొంచెం మెత్తబడినాయి కదా, అలా ఆ టైంలోనే అందులోనే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, అప్పుడు ఆ టైంలోనే గుప్పెడంతా పుదీనా వేసుకోవాలి. అందులోనే 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకొని అవన్నీ బాగా కలిసేటట్టు బాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి అందులో ఉండే బిర్యానీ దినుసుల ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది. అలా కలుపుకొని మూత పెట్టి కొంచెం టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి టమాటా అనేది మెత్తబడింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అడుగు నుంచి కలుపుకొని ఈ టైంలోనే ఒక అరగంట ముందు నానబెట్టుకున్న అరకప్పు మిల్ మేకరు, అదేనండి సోయా, నైట్ నుంచి నానబెట్టుకున్న ఒక అరకప్పు శనగలు, అదేనండి కాబూలి శనగలు అంటారు కదా, అవి వేసుకొని బాగా ఒకసారి అడుగు నుంచి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ దాకా సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ పసుపు బాగా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి ఉప్పు అనేది అంతటికి పట్టుకొని బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకొని కసూరి మేతి కూడా కలిసేటట్టు బాగా అడుగు నుంచి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అలా అడుగు నుంచి కలుపుకుంటే మనకి మసాలాలైనా మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకుంటే మొత్తానికి పట్టుకుంటాయి మసాలాలు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మగ్గించుకోవాలి. మూత తీసి అందులోనే కడిగి నానబెట్టుకున్న 2 కప్పుల దాకా బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి దాని కొలతలు చెప్తున్నాను. 2 కప్పుల నార్మల్ రైస్ నానబెట్టినవి వేసుకొని ఒకసారి రైస్ మొత్తం కూరగాయ ముక్కలకి సోయా చనాకి పట్టేటట్టు కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా అడుగు నుంచి బాగా కలుపుకొని మసాలా అంతా పట్టేటట్టు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ రెసిపీ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు అలా మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న దాంట్లోకి కొంచెం 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి నార్మల్ రైస్కి. ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టుకొని 2 విజిల్స్ సరిపోతుందండి. ఇంకా ఎక్కువైతే అన్నం అనేది మెత్తబడిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసి కుక్కర్ మూత తీస్తున్నప్పుడే ఆ అరోమాకి మనకి ఆకలి అయితే స్టార్ట్ అయిపోతుంది.
చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! మనకి మెతుకనేది మెత్తబడకుండా పర్ఫెక్ట్‌గా గింజలేమి లేకుండా చక్కగా కుదిరింది. ఎవ్వరైనా చేసేయొచ్చు. స్టార్టింగ్ బ్యాచిలర్స్ కూడా చేసేయొచ్చు. అంత టేస్టీగా, అంతే యమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి, షేర్ చేసి, రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ రెసిపీస్‌తో, మోర్ వీడియోస్‌తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.